నమస్తే, నేను మీ సతీష్. చేబ్రోలు కిరణ్పై దాడికి యత్నించినటువంటి కేసు, అలాగే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అన్నటువంటి అభియోగాలపై మరి వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే గోరంట్ల మాధవ్ అరెస్ట్ అనేటువంటిది ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఆయన కేవలం అక్కడ నిరసన తెలియజేయడానికి వెళ్ళాడు, కిరణ్పై దాడి చేయడానికి కాదు. అయినా కూడా ఆయన పైన కావాలని చెప్పి ఎలాగైనా అరెస్టు చేసి జైలుకు పంపాలి అనేటువంటి ఒక కుట్రతోటే ఈ రకంగా కేసులు నమోదు చేశారు అంటూ అంబటి రాంబాబు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. మరి నిజంగా గోరంట్ల మాధవ్ వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఆయన చేసినటువంటి చర్యలు కావచ్చు, మరి పోలీసులు కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం అనేటువంటిది రాజకీయ కక్ష సాధింపు చర్య, లేకపోతే చట్టంలో భాగంగానే పోలీసులు అరెస్ట్ చేశారా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. చేబ్రోలు కిరణ్పై దాడి చేయడానికి కాదు, మా అధినేత సతీమణిని దూషించాడు కాబట్టి నిరసన తెలియజేయడానికి మాధవ్ అక్కడికి వెళ్ళాడు. నిరసన తెలియజేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు. మరి దాన్ని కాలరాస్తూ కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. అదీగాక దేశంలోనే అత్యున్నతమైనటువంటి శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఒక మాజీ ఎంపీ ఆయనకి ముసుగేసి మీడియా ముందు నుంచోబెడతారా అని చెప్పేసి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి కూటమి ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఇది కక్ష సాధింపు చర్య అని. దీనిపైన మీ అబ్జర్వేషన్స్? అంటే నిరసన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో హత్యాయత్నాలు, అంటే హత్యాయత్నానికి పాల్పడటమే వాళ్ళ దృష్టిలో నిరసన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో నిరసన అంటే మాజీ ముఖ్యమంత్రిపై రాళ్ల దాడి, అదొక నిరసన. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నిరసన అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెడతాం, చంద్రబాబు ఇంటిపై దాడి చేయటం మనం చూసాం. ఇప్పుడు నిరసనలు ఇవన్నీ వాళ్ళు చెప్పిన మాటలే, నేను చెప్పేవి మీరు చెప్పేవి కాదు. ఏది జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, గతంలో కూడా నన్నేదో అనరాని మాట అన్నారు, మా వాళ్ళంతా నిరసన తెలియజేయడానికి వెళ్ళారు అక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి, అంటే తగలబెట్టడం నిరసన, ధ్వంసం చేయడం నిరసన. ఇప్పుడు ఇవాళ మాధవ్ కిరణ్ చంపడానికి వెళ్ళాడని చెప్పి వాళ్ళ 307 పెట్టారు తన పైన పోలీస్. ఆయన అన్న మాటలేంటి, చంపుతానన్నాడు. ఇప్పుడు ఆ మాటలు కూడా నీకు ఆడియో ఉంది కదా, ఏదో బూతు మాట కూడా వాడాడు, చంపుతాను అని చెప్పి. ఇప్పుడు 307 అతని పైన పెట్టారు, అతను అన్న మాటలకి, అతను చేసిన హత్యాయత్నానికి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా అదే మాట అన్నాడు. అంబటి రాంబాబే కాదు, లేళ్ల అప్పిరెడ్డే కాదు, ఏంటి అసలు అతను కాబట్టి ఆ మాత్రం తక్కువలో వెళ్ళాడు, ఇంకా అంతకన్నా ఇంకా ఎక్కువ తీవ్రంగా వెళ్ళాల్సిన ఇదంటాడు. అంటే ఈ రెచ్చగొట్టే ధోరణులు, ఈ దాడులు, ఈ వదంతులు, ఈ కుట్రలు ఇవన్నీ చూస్తుంటే గత 10 నెలలుగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక స్కెచ్ వేసి వదిలినట్టుగా కనపడతారు. ఇప్పుడు యాక్చువల్గా కిరణ్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు, సెల్ టవర్ ఆధారంగా అతను ఎక్కడున్నారో చూశారు, పట్టుకొస్తున్నారు. కిరణ్ తీసుకొచ్చే మార్గం మాధవ్కి ఎలా తెలిసింది అంటే ముందుగానే వీళ్ళకి కిరణ్ ఏ మార్గంలో తీసుకొస్తున్నారో మాధవ్కి ఎప్పటికప్పుడు సమాచారం వచ్చింది కాబట్టే దాన్ని అతను ఫాలో అయ్యాడు. ఇప్పుడు అతను పోలీస్ అధికారి, మాజీ పోలీస్ అధికారి, పోలీసులపై దౌర్జన్యమా? చుట్టకుంటే సెంటర్ దగ్గర అదే చేశాడు, ఆ పోలీస్ కార్యాలయం దగ్గర అదే చేశాడు. అక్కడ జిల్లా పోలీస్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి దాడి చేశాడు. ఇప్పుడు ఎస్పీ చెప్పింది అదే కదా, చెంప చెళ్ళు మనిపించారంట. అక్కడ ఏదో పేపర్లో కూడా చదివా, మాధవ చెంప చెళ్ళు మనిపించారని. ఇప్పుడు అందరితో పాటు అతను కూడా ప్రెస్ మీట్లో ప్రొడ్యూస్ చేయాలని ఎస్పీ చూశారు, దానికి గందరగోళం చేశాడంట. ఏది ఇప్పుడు నీకు మాత్రం ఏమన్నా కొమ్ములు మొలిచాయా? నువ్వు అందరి నేరగాళ్ళతో పాటు ఒక నేరగాడివి. వాళ్ళు నువ్వు మాజీ పోలీస్ అధికారివి కాదు, ఇవాళ నువ్వు ఎంపీ అంతకంటే కాదు. నిన్న పొన్నవాళ్ళు కూడా వాదనలు ఏమని వినిపించాడంటే లోక్సభ స్పీకర్ అనుమతి లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటాడు. RRRని ఎలా అరెస్ట్ చేశారు? రఘురామకృష్ణరాజు సిట్టింగ్ ఎంపీ, ఆ రోజు మాజీ ఎంపీ కాదు, అతను సిట్టింగ్ ఎంపీని, అతన్ని అప్పటిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయంలో పిచ్చ కొట్టుడు కొట్టారే. ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వాదనలు అబాసుపాలైన పరిస్థితి. న్యాయమూర్తి ఆశ్చర్యపోయారన్నమాట. మాజీ ఎంపీని అరెస్ట్ చేయడానికి నీకు స్పీకర్ అనుమతి అవసరమా? నువ్వు మాధవ్ ఈ విధమైన దాడికి పాల్పడటం ఒక రౌడీ షీటర్ లాగా, ఒక ఉన్మాదిలాగా. ఇది ఏంటంటే మనం తీసుకున్నట్లయితే జోగి రమేష్కి ఒక న్యాయం, మాధవ్కి ఒక న్యాయమా? ఇప్పుడు మాధవ్ని అరెస్ట్ చేశారు, జోగి రమేష్ని ఎందుకు అరెస్ట్ చేయలే?
నిన్న వచ్చాడు జోగి రమేష్, పిలిపించారు, ఇది సిఐడి విచారణకు వచ్చారు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసు. అది ధ్వంసమే. ఆ రోజు ఏం జరిగింది, రాళ్ళు కర్రలతో వెళ్ళారు, యుద్ధం చేయాలని చూశారు, అక్కడ విధ్వంసం చేయాలని చూశారు, వాహనాలు బద్దలు కొట్టారు, పట్టాభి గన్మెన్ తల పగిలింది, హత్యాయత్నం. యాక్చువల్గా జోగి రమేష్ మీద 307 ఎందుకు పెట్టలేదు? మనకు అర్థం కాని అంశం అదే. ఇక్కడ ఏంటి, మనిషికో రకంగా చట్టం ఉంటుందా? కిరణ్పై దాడి చేసిన మాధవ్కో న్యాయం, చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్కో న్యాయమా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన లేళ్లప్పిరెడ్డి, గవాస్కర్, వాళ్ళందరూ అదేమినైనా అవినాష్ మనుషులు, వీళ్ళందరిపై ఏమి అయినాయి చర్యలు? ఇప్పుడు చేస్తున్న కొత్త నేరాలు సరే, పాత నేరాలపైన ఇవాళ ఈ ఉపేక్ష, ఈ జాప్యం, ఈ ఉదాసీనత వల్లే వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఏమన్నాడు నిన్న జోగి రమేష్ విచారణకు వచ్చి, ఇంకా ఏడాదే మీరుండేది, ఏడాది తర్వాత మా ప్రభుత్వం వస్తుందంటాడు. హెచ్చరిస్తున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అయితే బట్టలు ఉడదీస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు మాధవ్ ఇవాళ ఈ విధమైన దాడి, కిరణ్ హత్యాయత్నం, ఇదంతా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఒక అగ్నిగుండం సృష్టించాలా. గతంలో మాధవ్ కూడా మాట్లాడాడు, అంతర్యుద్ధం తప్పదన్నాడు. అంటే వీళ్ళు అంతర్యుద్ధం సృష్టించేటట్లుగా ఇక్కడ కుట్రలు చేస్తున్నారు. గత 10 నెలలుగా నెలకో కుట్ర చేశారు. ఇవాళ 10 కుట్రలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇప్పుడు రాజమహేంద్రవరంలో ఆ మత కలహాలు రెచ్చగొట్టాలనేది అక్కడెవరు? జాన్ బెన్నీ లింగం. ఏ పార్టీ అతనిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు. అతనికి వీళ్ళంతా ఒత్తాసు. హర్షకుమార్ కావచ్చు, కేఏ పాల్ కావచ్చు, అజయ్ బాబు కావచ్చు. ఇప్పుడు అక్కడ ప్రవీణ్ భార్య, ప్రవీణ్ బ్రదరు వాళ్ళేంటి, ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, విచారణ సక్రమంగా జరుగుతోంది, దయచేసి మీరు రాజకీయాలు తేవద్దని వాళ్ళు చెబితే వీళ్ళు రెచ్చగొట్టడం, రాజమండ్రిని తగలబెట్టే కుట్ర, అది రోడ్డు ప్రమాదంలో మరణం, దాన్ని హత్యగా చూపించాలని జగన్మోహన్ రెడ్డి రాఫ్తాడిల్లు అక్కడేం చేయబోయాడు, ఫ్యాక్షన్ చిచ్చు రగిలించాలని చూశాడు. వినుకొండ పోయి ఏం చేయాలని చూశాడు, అక్కడ రౌడీయిజం రగిలించాలని చూశాడు. ఆ రౌడీ షీటర్ పరామర్శకు వెళ్ళి, అరే 4 రోజులు కాలేదు ఈ ప్రభుత్వం ఏర్పడే, 4 రోజులు కాకుండానే ఢిల్లీలో పోయి ధర్నా చేశాడు, 36 మంది హత్యలు అన్నాడు. ఆంధ్రప్రదేశ్ని ఒక రకంగా ఉద్రిక్త ప్రదేశ్గా మార్చి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదని రుజువు చేసి, ఇక్కడికి వచ్చే పెట్టుబడులు తరిమేయాలన్న ఒక కుట్ర కనపడుతోంది. బుడమేరు వరదల్లో ఒక కుట్ర, ఒక 5 బోట్లు, 5 బోట్లకి మళ్ళీ వైసీపీ రంగులు, ప్లాస్టిక్ తాళ్ళు, దాంతో ప్రకాశం బ్యారేజ్ను గుద్దించడానికి ప్రయత్నం. అంటే ఇట్లా కుట్రల మీద కుట్రలు చేస్తున్నారంటే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం, ఇవాళ కూటమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరిపైన నిఘా ముమ్మరం చేయకపోతే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఒక స్లీపింగ్ సెల్స్, ప్రతి చోట ఒక మోల్. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఇది గోశాల, గో వధశాల అంటాడు. అంటే అక్కడ హిందువులను రెచ్చగొట్టే ఇది. ఇప్పుడు అక్కడ ఏదో 1-2 ఆవులు చనిపోతే దానికి 100 ఆవులు చనిపోయినట్టుగా మార్ఫింగ్ ఫోటోలతో భూమన కరుణాకర్ రెడ్డి చేసిన విన్యాసం నీ కళ్ళ ముందు కనపడుతుంది. టీటీడీ ఇచ్చిన స్పష్టమైన ప్రకటన. ఇప్పుడు నెలకి 5-6 ఆవులు చనిపోవటం సహజం, వృద్ధాప్యం వల్ల, అనారోగ్యం వల్ల. అక్కడ ఉన్నది ఎన్ని? 2643 ఆవులు. అంటే అక్కడ ఏది జరగకుండానే 100 గోవులు చచ్చిపోయాయని చెప్పి తిరుపతిలో మళ్ళీ అక్కడ రెచ్చగొట్టి, ఎలా ఇట్లా ఈ ఆంధ్రప్రదేశ్లో కుట్రల మీద కుట్రలు చేస్తున్నారో మనకి కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితి. వీటన్నింటినీ తిప్పికొట్టాలంటే ఇవాళ పోలీస్ వీళ్ళందరిపైన నిఘా పెట్టాలి, వీళ్ళ కదలికలపైన నిఘా పెట్టాలి.